బ్రదర్ ఈసారి ఎంపీ ఎలక్షన్లు కూడా చాలా హోరాహోరీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు టీడీపీ వర్సెస్ వైసీపీ. ఎందుకంటే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. అది ఖచ్చితంగా నాకు కలిసి వస్తుంది, నేను గెలుస్తాను భరత్ అంటున్నాడు. లేదు ఒక ఒక ఆడపడుచుకి ఇచ్చారని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంది. ఏంటి ఈసారి విశాఖ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారు ఎంపీ కంటే? ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారు గెలుస్తారండి. గెలుస్తారండి. ఎందుకు ఓటేయాలి ఆవిడకి? ఎందుకంటే మరి ఒకటి ఏంటంటే వైసీపీ కొద్దిగా జనాల్లోనే బాగా పనులు చేస్తుంది. ఎందుకంటే బాగా జగనన్న గారు పెట్టే పథకాలు కానీ జగనన్న గారు పంపించి ఇవన్నీ కూడా అతను పంపించబట్టి అందరూ ఈ స్టేట్లో నుంచి ప్రతి స్టేట్కి పంపించిన అన్నీ కూడా జగన్ గారి దృష్టిలో నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు జగన్ గారితో పనిచేస్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ అందుతున్నాయి. ఇవన్నీ వీటి మీద ఏంటంటే కొంచెం సింపతి అనేది ఉంది. ఈ 5 years కూడా టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా ఎక్కడెక్కడ గెలిస్తే ఎవరు ఏం పని చేయలేదు సార్. ఎందుకంటే ఆ వార్డులోని ఆ పరిధిలోని కానీ ఎవరు ఓడిపోయినా వైసీపీ వాళ్ళు కానీ గెలిచిన ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళు బీజేపీ జనసేన గెలిచినా ఎవరు ఏం పనులు చేయలేదని జనాల్లోకి వెళ్ళింది ఒక వైసీపీ క్యారెక్టర్ ఒకటే, అంతే. అదొక సింబల్ ఉంది సార్. ఓకే, బొత్స ఝాన్సీ గారి కోసం విశాఖ ప్రజలు నమ్ముతారా? బొత్స ఝాన్సీ గారిని నమ్మి ఓటేసే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎందుకంటే ఇటు నుంచి ఇక్కడ నుండి కేకే రాజు గారి మీద నమ్మకం, కేకే రాజు గారి మీద ఓటేయాలనుకుంటే బొత్స ఝాన్సీ గారి మీద ఓటేయాలి. అది ఎందుకంటే మేము నార్త్ అండి, నార్త్ నుండి ఎవరైనా సరే. గతంలో క్రాస్ ఓటింగ్ పడ్డది కదా, అంటే లోకల్ ఎమ్మెల్యే టీడీపీ వేశారు, ఎంపీ వచ్చి ఎంబీబీ సత్యనారాయణ వేశారు, అందుకు ఆయనకి వెళ్ళడం జరిగింది. ఈసారి ఎలా ఉండబోతుంది? క్రాస్ ఓటింగ్ లాంటివి ఏమైనా ఉండొచ్చు? ఏ లేదు సార్, క్రాస్ ఓటింగ్ ఏమి ఉండవు. కానీ పక్కాగా ఝాన్సీ గారు గెలుస్తారు. ఇక్కడైతే కేకే రాజు గారు 100% గెలుస్తారు సార్.